అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతన్నలు కళ్ళాల్లో తడిసిన ధాన్యం ఆదుకోవాలని డిమాండ్. తడిసిన ధాన్యాన్ని కొంటాం, రైతులు అధైర్యపడొద్దు, పంట బీమాపై కేంద్రంతో చర్చిస్తున్నామన్న తుమ్మల. కాసేపట్లో నిజామాబాద్లో రేవంత్ రోడ్ షో, కార్నర్ మీటింగ్లో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి. దేశం కోసం బీజేపీకి మద్దతివ్వాలి, కాంగ్రెస్కు ఓటేస్తే వృధా అన్న కిషన్ రెడ్డి. సూర్యాపేటలో మాజీ నక్సలైట్ ఎల్లయ్య హత్య, సెటిల్మెంట్లో ఆర్థిక లావాదేవీలే కారణమన్న పోలీసులు. కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఉప్పల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ భారీగా తరలివస్తున్నారు. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించే ఛాన్స్ ఉందని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. ఆడిన 11 మ్యాచ్లలో 6 విజయాలు 5 ఓటములతో 12 పాయింట్లతో సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతుండగా 6 విజయాలు 5 ఓటములతో నెట్ రన్ రేట్ ప్రకారం పాయింట్ల పట్టికలో లక్నో 6వ స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఇవాల్టి విజయం 2 జట్లకు కీలకం కానుంది. ఈ ఐపీఎల్లో భారీ స్కోర్లు నమోదు చేస్తున్న హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో మరో విక్టరీ నమోదు చేయాలని భావిస్తోంది. ఇటు రాహుల్ నేతృత్వంలోని లక్నో జట్టు సూపర్ ఫామ్ను కొనసాగిస్తోంది. కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఉప్పల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ భారీగా తరలివస్తున్నారు. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించే ఛాన్స్ ఉందని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. ఆడిన 11 మ్యాచ్లలో 6 విజయాలు 5 ఓటములతో 12 పాయింట్లతో సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతుండగా 6 విజయాలు 5 ఓటములతో నెట్ రన్ రేట్ ప్రకారం పాయింట్ల పట్టికలో లక్నో 6వ స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఇవాల్టి విజయం 2 జట్లకు కీలకం కానుంది. ఈ ఐపీఎల్లో భారీ స్కోర్లు నమోదు చేస్తున్న హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో మరో విక్టరీ నమోదు చేయాలని భావిస్తోంది. ఇటు రాహుల్ నేతృత్వంలోని లక్నో జట్టు సూపర్ ఫామ్ను కొనసాగిస్తోంది. హైదరాబాద్ వర్సెస్ లక్నో మ్యాచ్ కు సంబంధించి మరింత సమాచారాన్ని తేజస్వి అందిస్తారు. తేజస్వి, ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే ఇవాల్టి విజయం 2 జట్లకు కీలకం. మరి ఎవరికి ఎక్కువగా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయంటారు? రైట్ చంద్రిక, ఈ రోజు టాప్ నాచ్ షూట్అవుట్ అయితే చూడబోతున్నాం. లక్నో సూపర్ జైంట్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య. సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ ని హోస్ట్ చేస్తుంది. అండ్ లక్నో సూపర్ జైంట్స్కి అయితే ఇంకా హోమ్ మ్యాచెస్ ఏమీ లేవు, అన్ని అవే మ్యాచెసే ఉన్నాయి. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్కి అయితే కంటిన్యూస్గా హోమ్ మ్యాచెసే ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు అయితే వర్షం పడుతుందేమో అనే ఒక భయంతో ఉన్నారు, కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. మేబీ మ్యాచ్ మధ్యలో ఏమన్నా అలాంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దేన్ని ఈజీగా తీసుకోలేరు కాబట్టి. సో ఈరోజు మ్యాచ్ అందరికీ మ్యాచ్ ఎలా ఉండబోతోంది అనే దానికంటే కూడా అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అనే కాన్సన్ట్రేషన్ అందరిలోనూ ఉంది. అండ్ వర్షం పడుతుందా ఎండ్ వస్తుందా అనేది కూడా లెక్క చేయకుండా ఫ్యాన్స్ అయితే ఆల్ ఓవర్ ద ఉప్పల్ స్టేడియం చుట్టుపక్కల ఫుల్గా జనాలు అయితే వచ్చేసారు. సో ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా 2 టీమ్స్కి అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. అండ్ లక్నో సూపర్ జైంట్స్ లాస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయి వస్తున్నారు. బేసిక్గా 2 టీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఫస్ట్ కంటిన్యూస్గా మ్యాచెస్ బాగా ఆడారు అని అనుకున్నారు. లక్నో సూపర్ జైంట్స్ చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ని కొట్టి రావడం అంటే ఎంత స్ట్రాంగ్గా ఉందో మనం కన్సిడర్ చేయొచ్చు. కానీ చెన్నై సూపర్ కింగ్స్తో కంపేర్ చేస్తే సన్ రైజర్స్ హైదరాబాద్కి 6 హిట్టింగ్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. విన్ ఆర్ లూజ్ అనేది పక్కన పెడితే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతి మ్యాచ్ని చాలా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేస్తున్నాయి. లాస్ట్ బాల్ వరకు తీసుకెళ్ళి 6 హిట్టింగ్ కెపాసిటీ అండ్ 4 6లతో ఆడియన్స్ని ఫ్యాన్స్ని బీభత్సంగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. సో
సో ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ అంత స్ట్రాంగ్గా ఉంది. అండ్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే లాస్ట్ లక్నో సూపర్ జైంట్స్కి చేంజెస్ పెద్దగా అవసరం లేదు, కానీ అర్షిన్ కులకర్ణి అతను రీసెంట్గా యంగ్స్టర్, సో అతను ఫస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయినా సరే అతన్ని బ్యాక్ చేస్తూ వస్తున్నారు. క్వింటన్ డీకాక్ని ఓపెనర్గా పక్కన పెట్టి మరి అర్షిన్ కులకర్ణి మీద హోప్స్ పెట్టుకున్నారు. తను ఓపెనింగ్ చేసిన 2 మ్యాచెస్ లక్నో సూపర్ జైంట్స్ ఓడిపోవడం జరిగింది క్వింటన్ డీకాక్ని పక్కన పెట్టడం వల్ల. సో ఈ రోజు క్వింటన్ డీకాక్ని ఓపెనర్గా తీసుకొస్తారా లేదా అనేది కూడా ఒక విషయం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. అండ్ కేఎల్ రాహుల్, మార్కస్ స్టాయినస్ ఫుల్ ఆన్ ఫామ్లో ఉన్నారు. దీపక్ హుడా, నికోలస్ పూరన్ కూడా కొంతవరకు ఫామ్ని ఎక్కడో మిస్ అవుతున్నాడు. ఒక మ్యాచ్లో పర్ఫామ్ చేస్తున్నాడు అండ్ ఒక మ్యాచ్లో బ్యాక్ అయిపోతున్నాడు. సో నికోలస్ పూరన్ ఎలా ఆడతాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆయుష్ బదోని అండ్ కృణాల్ పాండ్యా బ్యాట్తో పెద్దగా ఏమీ చూపించట్లేదు, కానీ బాల్తో కొంతవరకు కన్సిస్టెంట్గా ఉన్నాడు. తన బ్యాటింగ్ కూడా తనకి చాలా స్ట్రెంగ్త్. సో తన బ్రదర్ హార్దిక్ పాండ్యా లాగా ఈరోజు కృణాల్ పాండ్యా కూడా కంబ్యాక్ చేస్తాడా అనేది ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. అండ్ రవి బిష్నాయ్, నవీన్ ఉల్ హక్ ఈరోజు వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ బౌలర్స్ అని చెప్పాలి. ఎందుకంటే మన ఇంపార్టెంట్ ప్లేయర్ హెన్రిక్ క్లాసెన్ ఎవరైతే ఉన్నారో తను రిస్ట్ స్పిన్నర్స్కి చాలా స్ట్రగుల్ అవుతున్నాడు, వాళ్ళకే ఎక్కువగా అవుట్ అవ్వడం చూసాం ఈ సీజన్లో. సో రవి బిష్నాయ్ చాలా క్రూషియల్. తను ఈరోజు హెన్రిక్ క్లాసెన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తననైతే ఇంప్లిమెంట్ చేస్తారు. అలాంటి ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ రవి బిష్నాయ్. అండ్ యష్ ఠాకూర్, మోసిన్ ఖాన్కి లాస్ట్ మ్యాచ్లో తలకి గాయం అవ్వడం జరిగింది. అయితే తనకి ఇంజురీస్ బాడీ పరంగా తను కంఫర్టబుల్గానే ఉన్నాడు, కానీ మేబీ ఆ హెడ్ ఇంజురీ ఏమన్నా ఒక కన్సర్న్ కింద పెట్టి ఈరోజు తనని తీసుకొస్తారా లేదా అనే ఒక డౌట్ ఉంది. కానీ తనని తీసుకురావడం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో మంచి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్ ఉంది. మెయిన్గా స్పిన్ వాళ్ళకి చాలా క్రూషియల్ ఉంది. మనకి స్పిన్ పెద్దగా లేదు. షాబాజ్ కొంతవరకు స్పిన్ వేయగలడు, కానీ తన మీదే కంప్లీట్గా వాళ్ళైతే హోప్స్ పెట్టుకోలేరు. సో మనకు ఆ స్పిన్ ఇబ్బంది ఉంది, కానీ లక్నో సూపర్ జైంట్స్కి అది లేదు. మన సన్ రైజర్స్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ. ట్రావిస్ హెడ్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు, కానీ తను కూడా స్ట్రగుల్ అవ్వడం చూస్తున్నాం లాస్ట్ మ్యాచెస్లో. సో తన స్టైల్ ఆఫ్ ప్లేయింగ్కి వచ్చేసేయాలి ట్రావిస్ హెడ్. అండ్ అభిషేక్ శర్మ సింగిల్ డిజిట్స్ 20 లోపు అవుట్ అయిపోవడం చూస్తున్నాం. సో అభిషేక్ శర్మ ఈరోజు ఫుల్ ఆన్ ఫామ్లోకి వచ్చి హాఫ్ సెంచరీ కొట్టాలి. తన మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది, ఎందుకంటే మన ఓపెనర్స్ స్టార్టింగ్ ప్లేయర్స్ అవుట్ అవ్వడం తర్వాత కన్సిస్టెంట్గా అందరూ అవుట్ అయిపోవడం చూస్తున్నాం. ఒక నితీష్ కుమార్ రెడ్డి తప్ప మిడిల్ ఆర్డర్లో పెద్దగా ఎవరూ పర్ఫామ్ చేయట్లేదు. సో ఇది చాలా పెద్ద కన్సర్న్ అయిపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్కి. అండ్ ఈరోజు మయాంక్ అగర్వాల్ని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్గా అందరూ మాట్లాడేది మార్కో యాన్సన్ ప్లేస్లో గ్లెన్ ఫిలిప్స్ని తీసుకొస్తే తను ఆల్రౌండర్, సో అది చాలా యూజ్ అవుద్ది సన్ రైజర్స్ హైదరాబాద్కి అని. అండ్ మార్కో యాన్సన్ చాలా రన్స్ లీక్ చేస్తున్నాడు, బ్యాటింగ్లో కూడా తను పెద్దగా పర్ఫామ్ చేయట్లా. సో ఈరోజు మార్కో యాన్సన్ని పక్కన పెట్టి గ్లెన్ ఫిలిప్స్ని కనుక తీసుకొస్తే ఖచ్చితంగా అది చాలా క్రూషియల్ అవ్వబోతోంది. అండ్ మెయిన్గా భువీ పవర్ ప్లేలో ఎన్ని వికెట్స్ తీసుకుంటాడు, ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ పవర్ ప్లేలో ఎన్ని రన్స్ స్కోర్ చేస్తారు, ఇవే కేవలం మన సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపునైతే డిసైడ్ చేస్తున్నాయి. సో ఓవరాల్గా 2 టీమ్స్ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. 2 టీమ్స్లో పెద్ద చేంజెస్ ఉండవు, 1-2 క్రూషియల్ చేంజెస్ ఉంటాయి తప్ప పెద్దగా చేంజెస్ ఉండవు. సో ఈరోజు ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్కి అయితే ఒక స్ట్రెంగ్త్, వాళ్ళకి పిచ్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి. కానీ వర్షం ఏమన్నా డిస్టర్బ్ చేసినా లేదా నిన్న పడిన వర్షం వల్ల పిచ్ ఆ డిస్టర్బెన్స్ కనుక క్రియేట్ చేస్తే పెద్దగా స్కోర్ వచ్చే ఛాన్సెస్ ఉండవు, అదొక నెగిటివ్ కన్సర్న్ ఉంటుంది. అండ్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే ఎక్కువ ఇక్కడ గెలిచారు కాబట్టి ఈరోజు కూడా అలాంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూసే ఛాన్స్ ఉంది. చంద్రిక. తేజస్వి, రైట్, థ్యాంక్ యూ తేజస్వి. కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఉప్పల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ భారీగా తరలి వస్తున్నారు. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించే ఛాన్స్ ఉందని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. హైదరాబాద్ లక్నో మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం అక్కడి పరిస్థితిపై అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదా, స్టేడియం దగ్గర క్రౌడ్ ఎలా ఉంది?
ఐపీఎల్లో మరో క్రూషియల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఎగ్జాక్ట్లీ 7:30కి ఇటు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ 7:30కి ఉప్పల్ స్టేడియంలో స్టార్ట్ కానుంది. సో రెండు టీమ్స్ కూడా ఈ మ్యాచ్ చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఈ రెండు టీమ్స్ కూడా ఈ మ్యాచ్ను గెలవాల్సి ఉంది, పక్కాగా గెలవాల్సి ఉంది. కాబట్టి రెండు టీమ్స్ 11 మ్యాచెస్ ఆడాయి. ఇప్పటి వరకు 5 మ్యాచెస్ ఓడిపోయి 6 మ్యాచెస్ గెలిచాయి. సో ఈ రోజు గెలిచిన మ్యాచ్కి ప్లే ఆఫ్ ఆశలు అనేవి కొంచెం ఈజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ఇక మరోవైపు ఇక ఉప్పల్ స్టేడియంకి ఇప్పటికే రెండు టీమ్స్కి సంబంధించిన ప్లేయర్స్ ఇప్పటికే స్టేడియంకు చేరుకున్నారు. ఇక నిన్న ఇక్కడ వర్షం పడడంతో సో మ్యాచ్ అంతా కూడా కవర్స్ తోటి గ్రౌండ్ అంతా కప్పేశారు. సో ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి ఎండ కొడుతుంది కాబట్టి కవర్స్ అన్ని తీసేసి గ్రౌండ్ని మళ్ళీ యాజ్ యూజువల్కి మ్యాచ్కి అంతా కూడా సెట్ చేశారు. ఇక మరోవైపు ఈ రోజుకు సంబంధించి వర్షం పడే అవకాశాలు ఎక్కువగా లేవంటూ కూడా ఇప్పటికే ఐఎండి వాతావరణ శాఖ చెప్పేసింది. సో ఒకవేళ వర్షం పడినా కూడా చినుకులు పడే అవకాశం ఉంది తప్ప ఒక మ్యాచ్ అంతా కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు అయితే ఉండేయంటూ కూడా ఐఎండి చెప్పడంతో ఇటు ఫ్యాన్స్ అంతా కూడా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంకి క్యూ కడుతున్నారు. సో ఇప్పటికే ఫ్యాన్స్ అంతా ఇక్కడికి చేరుకొని మ్యాచ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. సో ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచే ఇక్కడికి ఫ్యాన్స్ అంతా ఇక్కడికి వచ్చి క్యూలో నిలబడి 4:30కి లోపలికి పోలీసు వాళ్ళు అలో చేస్తున్నారు. యాక్చువల్గా మ్యాచ్ 7:30కి స్టార్ట్ అయినా ఒక 3 hours ముందు నుంచే, అంటే ఎట్ ఏ టైం పంపిస్తే ఇబ్బంది అవుతుంది, తొక్కిసలాట అవుతుంది కాబట్టి ఒక 3 hours ముందు నుంచే ఫ్యాన్స్ అందరినీ లోపలికి పంపిస్తున్నారు. సో మొత్తం 12 గేట్స్లో ఒక్కొక్కరే టికెట్స్ని కేటగిరీల వారిగా వాళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తున్నారు. ఫ్యాన్స్ అంతా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరోవైపు పోలీసులు కూడా దీనికి సంబంధించిన పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 360 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసి లోపల స్టేడియం లోపల బయట ప్రతి ఒక్కరిని కవర్ అయ్యేటట్టుగా ఇక్కడ చూస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? మేము తార్నాక నుండి వచ్చినాం. ఏంటి ఎస్ఆర్హెచ్ ఫ్యానా? ఎస్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. సో ఈ రోజు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నావు మ్యాచ్? ఎవరెవరు బాగా ఆడుతున్నారు అనుకుంటున్నావు? దుమ్ము రేగిపోతుంది, గెలుస్తుంది ఎస్ఆర్హెచ్, పక్కా గెలుస్తుంది. విన్ ఆర్ లూజ్ ఎస్ఆర్హెచ్. సో ఎట్లా బ్యాటింగ్ వస్తే ఎంత స్కోర్ చేస్తారని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 300+. అంతే, షూర్. ఒకవేళ బౌలింగ్ వస్తే మన వాళ్ళు చేజ్ చేస్తారా? నెక్స్ట్ చేస్తారు, పక్కా చేస్తారు. మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నావు మ్యాచ్? ఫుల్ ఉంటాం, ఆరెంజ్ ఆర్మీ అంతా ఇట్లా ఫుల్ ఫైర్ ఉంటుంది అంతే ఈరోజు. మనకి ఇక్కడ అంతా కూడా ఫ్యాన్స్ అంతా కూడా సందడి చేసుకుంటూ క్యూలో నిలబడి లోపలికి వెళ్తున్నారు. సో చిన్న పిల్లల నుంచి అటు 60 years ఏజ్ ఎబో ఏజ్ వాళ్ళు కూడా మ్యాచ్ చూడడానికి వస్తున్నారు. సో ఇప్పటి వరకు హైదరాబాద్లో 4 మ్యాచ్లు జరగగా ఇది 5th మ్యాచ్ ఈ సీజన్లో. సో ఈ మ్యాచ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామని పోలీసులు అలాగే హెచ్సిఏ కూడా చెప్తుంది. సో ఈ మ్యాచ్ కాకుండా ఇక మరో 2 మ్యాచ్లు కూడా ఉన్నాయి. సో ఇప్పటికీ ఈ మ్యాచ్ గెలిస్తే ఇంకా 2 మ్యాచ్ల పైన ఆశలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ 3 మ్యాచెస్లో పక్కా 2 అయితే పక్కాగా గెలవాలి. సో ఇది గెలిస్తే నెక్స్ట్ 2 మ్యాచెస్ కూడా దాంట్లో అది గెలిచేది అనేది కొంచెం సింపుల్గా ఉంటుంది. మరోవైపు ఇది హోమ్ గ్రౌండ్ కాబట్టి వీళ్ళకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వీళ్ళని అడుగుదాం. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్. ఎస్ఆర్హెచ్ కే ఫ్యాన్? ఎస్ఆర్హెచ్ కే ఫ్యాన్? నువ్వు ఎక్కడి నుంచి? ఎస్ఆర్హెచ్. ఎక్కడి నుంచి వచ్చావు? ఎటునగరం. సో ఎవరి ఫ్యాన్? ఎస్ఆర్హెచ్ క్లాస్ ఆఫ్. పాట్కమిన్స్ ఫ్యాన్. ఈరోజు ఆడతాడు అనుకుంటున్నావు బాగా? ఎస్, హార్దిక్ 5 వికెట్. ఎక్కడి నుంచి? నిజాంపేట్. ఎట్లా ఉంటుంది అనుకున్నావు మ్యాచ్? మంచిగా ఉంటుంది. ఫస్ట్ టైమా ఇంతమందికి ఎప్పుడైనా చూసావా? ముందు వచ్చిన చిన్నప్పుడు వస్తావా? ఇప్పుడు ఈ సీజన్ లో ఫస్ట్ టైమా? ఈ సీజన్ ఫస్ట్. చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు? నిజాంపేట్. సో ఏమనుకుంటున్నావు మ్యాచ్ గురించి? బాగుంటదా? చూసావా ఎంతమందికి ఎప్పుడైనా? ఫస్ట్ టైమా? గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైమా? ఓకే. సో చూస్తున్నాం కదా, చాలా మంది ఫ్యాన్స్ ఇక్కడ మనకు ఎక్కువగా చూస్తే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఆల్మోస్ట్ 90% కనబడుతున్నారు. సో మనం చూస్తున్న జెర్సీస్ అన్ని కూడా ఆరెంజెస్ తోటి నిండిపోయాయి. గ్రౌండ్ కూడా లాస్ట్ యాక్చువల్గా ఫస్ట్ 3 మ్యాచెస్ అంటే మనకు ముంబై తోటి అలాగే సిఎస్కే, ఆర్సీబీ ఈ 3 మ్యాచ్లు చూసుకున్నట్లయితే కొంచెం వాళ్ళ ఫ్యాన్స్ ఎస్ఆర్హెచ్కి ఫ్యాన్స్ కొంచెం తక్కువ ఉన్న మిగతా అపోనెంట్ టీమ్స్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటుండే. కానీ ఈసారి మాత్రం లాస్ట్ మ్యాచ్ చూసుకున్నా, ఆర్ఆర్ తోటి చూసుకున్నా, నెక్స్ట్ ఈ మ్యాచ్ చూసుకున్నా, గ్రౌండ్ అంతా కూడా గ్రౌండ్ బయట లోపల మొత్తం ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్, ఆరెంజ్ జెర్సీసే మనకు కనబడుతున్నాయి. వీళ్ళంతా ఇటు ఆరెంజ్ అటు ఎస్ఆర్హెచ్ టీమ్ కి సపోర్టర్స్ గా మనకు కనబడుతున్నారు.
చేస్తున్నారు. సో మనకు మ్యాచ్ స్టార్ట్ కావడానికి ఇంకొక 1 అవర్ ఉంది. సో ఇప్పటికే పబ్లిక్ అటు ఫ్యాన్స్ అంతా ఇక్కడికి చేరుకున్నారు. మనం ఇది చూస్తున్నాం. ఇది మనం కవర్ చేస్తుంది అంతా కూడా 5th గేట్ నెంబర్ 5. ఇక్కడ ఆల్మోస్ట్ ½ కిలోమీటర్ మేర ఇక్కడ క్యూ ఉంది. సో వీళ్ళు ఇప్పటి నుంచే కాదు, మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచే ఇక్కడికి వచ్చి ఇక్కడ క్యూలో నిలబడి, సో ఎందుకంటే ఎంత ఎర్లీగా వస్తే వీటన్నిటికీ సీట్ నెంబర్స్ ఉండవు లోపల కూర్చునే వాళ్ళకి. సో ఎంత ఎర్లీగా వస్తే వాళ్ళు అంత ఎర్లీగా కొంచెం ముందుకెళ్ళి అటు ప్లేయర్స్ని దగ్గర నుంచి చూడొచ్చు అనే దాంతో వీళ్ళంతా కూడా ముందుగానే వచ్చి క్యూలో నిలబడి లోపలికి వెళ్తున్నారు. సో ఇంకొక 1 అవర్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. సో ఇప్పటికే ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుకుంటున్నారు. సో అటు గ్రౌండ్ అంతా కూడా ఇటు ఆరెంజ్ జెర్సీలతోటి ఇక్కడ అంతా కూడా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. మరోవైపు పోలీసులు కూడా పూర్తి భద్రత చేస్తున్నాం. 2500 మంది పోలీసులతోటి పూర్తి భద్రత ఏర్పాటు చేస్తున్నాము. సో కేవలం టికెట్లు ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలి, లేని వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి రావద్దంటూ కూడా ఇటు పోలీసులు చెప్తుండడంతో సో ఇటు మెయిన్ గేట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి టికెట్ చూసి ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. సో ఆ తర్వాత వాళ్ళని మాత్రమే క్యూలోకి ఎంట్రీ ఇస్తున్నారు. టికెట్ లేని వాళ్ళని అటు రోడ్డు నుంచి అక్కడి నుంచి అటు ఇటు ఉప్పల్ ఈ మెట్రో స్టేషన్, ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ నుంచి ఇటు లోపలికి వచ్చే వాళ్ళకు అక్కడ ఒక బారికేడ్ ఏర్పాటు చేశారు. సో అక్కడ టికెట్ చెక్ చేసి మాత్రమే ఇటు లోపలికి పంపిస్తున్నారు. టికెట్ లేని వాళ్ళు ఎవరు కూడా ఇటు రావద్దని చెప్తున్నారు. సో మొత్తానికి ఇక మరి కాసేపట్లో ఇటు వన్ ఆఫ్ ద క్రూషియల్ మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో దీనికి ఫ్యాన్స్ అంతా రెడీగా ఉన్నారు. సో ఈరోజు ఎస్ఆర్హెచ్ గెలవాలంటూ కూడా ఫ్యాన్స్ పక్కాగా చెప్తున్నారు. ఇటు చంద్రిక, రాష్ట్రంలో అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. కొన్ని జిల్లాల్లో చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఆరబెట్టిన వరిధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. దీంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. రాష్ట్రంలో మరోసారి ఆగమయ్యారు అన్నదాతలు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా వరి ధాన్యం, మామిడి, మక్క పంటకు ఎక్కువ నష్టం జరిగింది. కల్లాలు, మార్కెట్ యార్డుల్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం రాత్రి కురిసిన భారీ వర్షాలకు తడిసి ముద్దైపోయింది. పట్టాలు కప్పినా వర్షం దెబ్బకు ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మరోవైపు కోతకు సిద్ధంగా ఉన్న మామిడికాయలు, ఈదురుగాలులు వర్షానికి పూర్తిగా నేలరాలాయి. దీంతో లక్షల రూపాయల పంట నష్టం జరిగిందని కన్నీరు మున్నీరవుతున్నారు మామిడి రైతులు. చేతికొచ్చిన పంటలను అకాల వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయి. మరోవైపు మక్క పంట నీట మునిగింది. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కొరీలు లేకుండా ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. సంగారెడ్డి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి జోగిపేట మార్కెట్ యార్డులో వరిధాన్యం తడిసి ముద్దయింది. ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమని ఆదుకోవాలంటున్నారు. కాంట లేదు, సరిగ్గా కాంట పెట్టలేదు. ఇది తెచ్చి 1-2 నెలలు అవుతున్నది కానీ వర్షానికి ఏమి ఇది అవుతున్నది. కాంట లేదు ఇంతవరకు, చేపలు తీయలేదు. ఇంకేం చేస్తాం, రైతులు నష్టం. కుప్పలు నూకినాము అట్లే ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయినాయి. లోడ్ నింపుకోపోయారు, పొద్దుగాల లోడ్ నింపుకోపోయారు. ఎండినాయి కానీ ఎండ గోపక. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో మామిడి పంట నేలరాలింది. వడ్ల కొనుగోళ్లు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల కోసం వేసిన చలువ పందిళ్లు ఈదురు గాలులకు కొట్టుకుపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు వద్ద ఆర్టీసీ బస్సు ముందు ముళ్లకంప వేసి నిరసన వ్యక్తం చేశారు. అకాల వర్షానికి తీవ్రంగా పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో వర్షం పడడంతో మామిడి రైతులకు తీవ్రంగా నష్టం జరిగింది. గాలివానకు చెట్ల కొమ్మలు విరిగిపోయి కాయలు నేలరాలాయి. గాలివానకు రాలిన మామిడి కాయలకు ధర రాదని, దీంతో లక్షల్లో నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతుంది. హార్టికల్చర్ వాళ్ళేమో ఎంకరేజ్ చేస్తారు, తోటలు పెట్టండి, ఉద్యానవనాలు పెట్టండి, అది పెట్టండి అని. వాళ్ళు కోఆపరేట్ చేయరు. ఇటు ఇన్సూరెన్స్ చేస్తే ఇన్సూరెన్స్ వాళ్ళు కోఆపరేట్, గవర్నమెంట్ కూడా ఏది. ఇప్పటికి ఇది 4వ సారి నాకు 4 times అయింది అంటే డ్రాపింగ్ వర్షాలతోటి. దాంతో
ఆ 10 సంవత్సరాలకు ముందు ఒకసారి ఏదో డ్రాప్ అయిందని చెప్పి ఎకరానికి 10,000 చొప్పున ఇచ్చారు, కానీ ఇప్పటివరకు అయితే 10 సంవత్సరాలకి వెళ్ళి ఒక 1 రూపీ కూడా ఇప్పటివరకు మాకు ఎవరికి ఆర్థిక సాయం చేయలేదు. గవర్నమెంట్ కూడా కొంటా ఉంటుందో తడిచిన వాటిలు మాకు వద్దనే అవకాశం ఉండవచ్చు, పిరిపి కొంటే కొనవచ్చు. కాకపోతే తడిచినవి ఆరబెట్టడం కష్టమవుతుంది. మళ్ళీ బాగా తడిచిన వాటిలు తొందరగా ఎండవు, కళ్ళాలకు కూడా ప్రాబ్లం ఉన్నది. రైతుకి ఎట్లా పెట్టినా రైతుకు నష్టమే. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. పలు చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకూలడంతో ఆస్తి నష్టం జరిగింది. పండించిన పంట అకాల వర్షాలకు తడవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోసం 6 నెలలు అవుతుంది ఇల్లు కట్టుకొని. పైన పిల్లగాళ్ళు ఫ్యామిలీ అందరు ఉన్నారు. పిల్లగాళ్ళు లోనే చిక్కుకొని పోయారు, చచ్చిపోయేవాళ్ళు. గాలి ఒకేసారి రావడంతో 2 కిలోమీటర్ మేరకు వచ్చి పడ్డది. పిల్లగాళ్ళు మొత్తం కింద పడేసరికి పిల్లగాళ్ళు ఎలాగో వచ్చి మనుషులు మొత్తం వచ్చి లాక్కొని కిందకి దింపారు. చేశారు. పొద్దున్న నుంచి సాయంత్రం 8 దాకా చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎల్టీ లైన్లో ఒక మినిమం 40 పోలు దాకా పడ్డాయి. ఆ పోలు ఇంకా నిర్మించాలని రైతులందరూ కోరుకుంటున్నాం. గాలి వాన బీభత్సమై మళ్ళీ దారుణంగా ట్రాన్స్ఫారాలు, పోల్స్ చాలా పోయినాయి. రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 3 రోజుల పాటు తెలంగాణలో కుండపోత వానలు పడతాయని చెప్పింది. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్లు. ఈ 3 రోజులు కూడా మనకి అక్కడక్కడ వర్షపాతం, అంటే రాష్ట్రం మొత్తం మీదుగా 1-2 చోట్ల మాత్రమే వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉంది. అది కూడా సాయంత్రం ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం ఈ 3 రోజుల్లో నమోదయ్యే అవకాశం. తదుపరి మళ్ళీ 4వ రోజు 5వ రోజు కొద్దిగా వర్షపాతం పెరిగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఆదివారం కొద్దిగా అధికంగా మొత్తం రాష్ట్రం మొత్తం మీద విస్తారంగా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే విదర్భ నుంచి తమిళనాడు వరకు ఇంటీరియర్ కర్ణాటక, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక మీద ఉంది కాబట్టి కొద్దిగా పశ్చిమ తెలంగాణ, దక్షిణ పశ్చిమ తెలంగాణ జిల్లాల మీద కొద్దిగా ప్రభావం ఉంటుందన్నమాట. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్లో జోరుగా ప్రచారం చేస్తోంది కాంగ్రెస్. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు వివేక్ వెంకటస్వామి. అలాగే రాష్ట్రాన్ని కేసీఆర్, దేశాన్ని మోదీ అప్పుల కుప్పలో ముంచారన్నారు. కానీ కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామన్నారు వివేక్. అందుకే ఎంపీ అభ్యర్థి తన తనయుడు గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపిస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసుకుందామన్నారు. తాను ఎంపీగా గెలిచాక రైతులకు, కార్మికులకు మరిన్ని సేవలు చేస్తానన్నారు అభ్యర్థి వంశీకృష్ణ. తన జీవితం ప్రజాసేవకే అంకితమన్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ప్రధాని మోదీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేశారన్నారు. కానీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వెంటనే 30,000 ఉద్యోగాలిచ్చిందని చెప్పారు. త్వరలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు ట్రైనింగ్ ఇస్తామన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ యువ సమ్మేళనంలో ఎమ్మెల్యే వివేక్ పాల్గొన్నారు. అప్పుడు మాట ఇవ్వడం జరిగింది, కానీ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు, 2,500 రూపాయలు నెలకు అనేది, అది కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. సింగరేణి కార్మికులు లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదన్నారు పెద్దపల్లి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ SRP 3 ఇంక్లైన్ లో సింగరేణి కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించారు. కొత్త బావులను నెలకొల్పుతామన్నారు. కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు కోసం కృషి చేస్తానని తెలిపారు వంశీకృష్ణ. మెడికల్ అన్ఫిట్ పేరుతో కార్మికుల కష్టాన్ని BRS సర్కార్ దోచుకుందన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. సింగరేణిని బీజేపీ సర్కార్ ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు చేస్తుందని మండిపడ్డారు INTUC జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ గురించి ఈరోజు సింగరేణి సంస్థ 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో మోడీ నాయకత్వం, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు, వీళ్ళిద్దరు కలిసి ఏం చేసినట్టు 10 సంవత్సరాల నుంచి వెళ్ళి నువ్వు ఇచ్చినట్టు నేను కొట్టినట్టు చేస్తా అనుకుంటా వాళ్ళిద్దరు లోపల ఒకటైపోయి సింగరేణి అమ్మకానికి పెట్టిండ్రు.
బీజేపీ సర్కార్ కార్పొరేటర్ల కోసమే పనిచేస్తుందని ఆరోపించారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ నాయకులు ఉద్యోగాలు అమ్ముకున్నారని విమర్శించారు. పెద్దపల్లి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని RK56 SRP ఇన్క్లైన్ లో ఎన్నికల ప్రచారం చేశారు. ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకి AITUC, CPI, కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. కార్యక్రమంలో INTUC జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. 13 సీట్లు ఉండే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ తోటి వాళ్ళిద్దరు కలిసి 13 సీట్లతోటి సింగరేణి సంస్థకి ఏ ఒక్క విషయంలో కూడా ఎందుకు ఉపాధి కల్పించలేదు. మీరు IT స్లాబ్స్ అని చెప్తున్నారు. IT స్లాబ్స్ కానివ్వండి, పర్క్స్ కానివ్వండి, ఆఫీషియల్స్కి వచ్చే పర్క్స్ కార్మికులకు ఎందుకు వస్తలేదని పర్క్స్ కానివ్వండి, సొంతింటి కళ కానివ్వండి, కొత్త బాయిలు కానివ్వండి, ఏ ఒక్క పని కూడా 2 సీట్లతో తెలంగాణ తీసుకొచ్చినోడు 13 సీట్లతోటి కార్మికుడికి ఒక్క పని కూడా ఎందుకు చేసి పెట్టలేదని చెప్పి మీరందరూ ఆలోచించాలని కోరుతున్నాను. 10 ఏళ్ల మోదీ పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ రమణారావు. శ్రీరాముని కళ్యాణానికి 3 నెలల ముందే తలంబ్రాలు పంపిణీ చేయడం విడ్డూరమన్నారు. దేవుని పేరు చెప్పుకొని ఓట్ల లబ్ధి కోసం బీజేపీ ఓట్ల రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. NSUI రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ 10 ఏళ్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉద్యోగాల పేరుతో మోసం చేశాయని మండిపడ్డారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో NSUI ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంటరీ సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించారు NSUI నాయకులు. అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ఠైనాక ఆ తలవాలు బయటకు వస్తే దాన్ని మేమంతా కూడా ముందుండి స్వాగతించేటోళ్ళం. ఇవాళ దాన్ని సెంటిమెంట్ పెట్టి ఏదో ఓట్లు దండుకోవాలంటే ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు, యువత గమనిస్తూ ఉన్నారు. ఇవాళ అందరూ కూడా ఆలోచించవలసినటువంటి కాలం ఆసన్నమైంది. బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు వేరే కాదు మిత్రులారా, రెండు ఒకటే. బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రిస్తదార్ సమితి. పెద్దపల్లిలో కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు సింగరేణి కార్మికులు, AITUC, RG1 నేతలు. గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం AITUC పనిచేస్తోందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు గోదావరి ఖనిలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోదీ ప్రభుత్వానికి కార్మికులు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్న నాడే ఇక్కడ ఉనికిని కోల్పోయిందన్నారు. కేసీఆర్ మరోసారి ప్రజలను మాయమాటలతో తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు నేతలు. కార్మిక వర్గాన్ని బీఆర్ఎస్, బీజేపీ మోసం చేసిందన్నారు రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరి ఖని సివిల్ డిపార్ట్మెంట్ తో పాటు సెక్యూరిటీ సిబ్బందిని కలిశారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసిన కేసీఆర్ కార్మిక వర్గానికి క్షమాపణ చెప్పాలన్నారు రాజ్ ఠాకూర్. సింగరేణిలో మరి ప్రైవేటీకరణ అయింది, ఓపెన్ కాస్ట్ అయింది, వద్దనుకున్నారు, ప్రజలందరూ తిరస్కరించారు. మనం అడ్డంగా నిలబడి ఎందుకైనా మీ పదవి పోతుందని రాలే కానీ దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినావా? చేయలే. ఇలా మాట ఇస్తున్నా ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు కానీ, సింగరేణి కార్మికుడు కానీ దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అవినీతి జరుగుతుందంటే ఒక్కసారి వీడియో కాల్ రికార్డు ఏరి నాకు చెప్పాలి. నేను మాట ఇస్తున్న అమ్మ తోడు వారిని జైలుకు పంపకపోతే మీరు ఓటేసిన నాయకుడే కాదు అని చెప్తాను. మోదీ దేశ సంపదను అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రామగుండం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఇవి అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.